నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. ముందుగా శివాబి ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించండి. గూడూరులోని రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన డిఆర్ఎం నరేంద్ర పాటిల్. గూడూరులో వైభవంగా శివరాత్రి వేడుకలు. నరసింగరావుపేటలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భక్తులకు ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం. శివాలయంలో పరమశివుడి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు. వైభవంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం. సైదాపురం, రాపూరు ప్రాంతాల్లో కొలువైన ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా విశేష పూజలు. విరివిగా పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబలను దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు ప్రాంతంలోని శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. పూజల్లో పాల్గొని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని, పారిశుద్ధ్యం మెరుగ్గా ఉండాలని డిఆర్ఎం నరేంద్ర పాటిల్ ఆదేశించారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్ ను ఆయన తనిఖీ చేసి అధికారులకు సూచనలిచ్చారు. విజయవాడ డివిజన్ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పాటిల్ బుధవారం గూడూరు రైల్వే స్టేషన్ ను తనిఖీ చేశారు. సిగ్నలింగ్ వ్యవస్థ, ప్లాట్ఫామ్లు, ప్రయాణికుల వసతులపై ఆయన ఆరా తీశారు. స్టేషన్ ప్రాంతాల్లో పారిశుద్ధ్యం లోపించడంతో సిబ్బందిని ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని, ప్రయాణికులకు అవసరమైన వసతులపై ప్రతిపాదనలు పంపించాలని డిఆర్ఎం అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈయన వెంట స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని సాయిరాం చారిటీస్ వృద్ధాశ్రమంలో బుధవారం కృపా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు అల్పాహారం అందించారు. దాతగా రుద్రరాజు కల్పమ్మ వ్యవహరించారు. అనంతరం ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు, దోనిపర్తి దామోదర్రావు, అత్తిమంజరి గోపాల్, రమణయ్య, చవల సురేంద్రబాబు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. రుద్రరాజు కమలమ్మ గారు ఈ యొక్క వృద్ధులకి మంచి అల్పాహార విందు ఇవ్వాలని కోరుకున్నారు. కానీ ఆమె చాలా పేద కుటుంబం అయినా కానీ, కష్టపడి రోజు కూలి పని చేసినా కానీ ఈ యొక్క పెద్దలకి ఈ యొక్క వృద్ధాశ్రమంలో ఈ యొక్క టిఫిను ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం. వారికి మంచి ఆరోగ్యం, మంచి ఐశ్వర్యం కలగజేయాలని దేవుని కోరుకుంటూ, అలాగే ఈ పండుగ రోజు ఆమెకి భగవంతుడు ఈ సంకల్పం కల్పించినందుకు ఆమె కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. అలాగే మా కృపాసేవా సంస్థ తరఫున ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఈ విధంగా ఎన్నో జరిగి ఇంకా ముందు అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షిస్తున్నాము. అలాగే ఈ వృద్ధాశ్రమంలో ఇది చేస్తున్న రమాదేవి గారి మరీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ వృద్ధాశ్రమంలో ఆమెకి చాలా అనుభవం వల్ల ఆమె బాగా నడుపుతున్నది. కళ్యాణి గారు, రమాదేవి కళ్యాణి గారు నడుపుతున్నది. కాబట్టి ఆమెకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఈ రుద్రరాజు కమలమ్మ గారికి ఈరోజు భగవంతుడు ఆమెకి సంకల్పం కల్పించినాడు. ఈ వృద్ధులకు అల్పాహార విందు ఏర్పాటు చేయవాలని ఆమెకు మనసులో సంకల్పం. రుద్రరాజు కమలమ్మ గారు సహాయ సహకారంతో ఈ శివరాత్రి సందర్భంగా ఆమె సహాయంతో మీ అందరికీ ఈరోజు అల్పాహార విందు ఏర్పాటు చేయటం చాలా సంతోషకరం.
ఆయనకు ప్రత్యేకంగా మా ట్రస్ట్ తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇలాంటి సేవా కార్యక్రమానికి కమలమ్మ గారు ముందుకు రావటం ఆమె చాలా సంతోషం. ఆమె ఒక కూలి పని చేసుకుంటూ నలుగురికి పెద్దలకి సహాయం చేయాలనే మంచి మనిషిని దేవుడు ఇచ్చినందుకు ఆమెకి ప్రత్యేకంగా మీ అందరి తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళని వాళ్ళ కుటుంబాన్ని ఆశిస్తూ ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఆమెని చేయాలని కోరుకుంటూ వాళ్ళ కుటుంబాల మీద దేవుడు దీవెనలు ఇవ్వాలని మీ అందరి ఆశీస్సులు కూడా వాళ్ళ మీద ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ మేడం కూడా ఏదో దేవుడు నాకు కల్పించాడు కాబట్టి నేను చెయ్యాలనుకొని ఈ రోజుకి ఈ సహాయం చేస్తున్నాను. ఇంకా కూడా ఏదన్నా నాకు దేవుడు కల్పిస్తే మరొకసారి ఇంకేదన్నా అవకాశం ఉంటే చేసేదానికి తెలుపుకుంటా వస్తున్నాను. పెద్దరాజు కమలమ్మ నా పేరు సహాయంతో నాకు కావాలని కోరుకుంటున్నాను. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని గూడూరు పట్టణంలో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరీ దేవి సమేత శ్రీ మూలాస్థానేశ్వర స్వామి దేవాలయంలో మహాశివుడికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. పరమశివుని దర్శనం కోసం భక్తులు క్యూ లైన్ లో బారులు తీరారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరులో ద్వాదశ జ్యోతిర్లింగాల దివ్య దర్శనం భక్తులకు లభించింది. మహాశివరాత్రి సందర్భంగా గూడూరు 2వ పట్టణ పరిధిలోని నర్సింగరావుపేట ప్రాంతంలో ఉన్న ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ద్వాదశి జ్యోతిర్లింగాల దివ్య దర్శనాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకలు బ్రహ్మకుమారి సిస్టర్ల ఆధ్వర్యంలో నిర్వహించారు. गिरीश नरेश परेश महेश विलेशय भूषण भो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् उमया दिव्य सुमंगल विग्रहया लिंगित वामांग विभो सांब सदा शिव शंभो शंकर शरणं मे तव चरणयुगम् दूरीकुरु मामज्ञमनाथं दूरीकुरु मे दुरितं भो। మహాశివరాత్రి రోజు గూడూరు భక్త శిరోమణులందరికీ కూడా ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారు ద్వాదశి జ్యోతిర్లింగాలని ఏర్పాటు చేయటం జరిగింది. సో కాబట్టి అందరూ కూడా విచ్చేసి పరమశివుని యొక్క దర్శనం చేసుకొని పరమాత్మని యొక్క స్మృతితో శివనామ స్మరణం పాపహరణము అని చెప్తారు. కాబట్టి అందరూ కూడా ఈ ఒక్కసారి ఎప్పుడైతే 12 జ్యోతిర్లింగాలను ఎవరైతే దర్శిస్తారో వారికి 7 జన్మల యొక్క పాపాలు కూడా తొలగిపోతాయి అంటారు. కాబట్టి అందరూ కూడా శివుని యొక్క దర్శనం చేసుకోవాలని మీ అందరికీ కూడా మీ పాపాలను సమాప్తం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మనుబోలు మండలంలోని బద్దివేలు క్రాస్ రోడ్డు ప్రాంతంలో కొలువైన శ్రీ కామాక్షి తాయి
శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే శివపార్వతుల కళ్యాణం వైభవోత్సవంగా జరిగింది. ఆలయంలో జరిగిన పూజల్లో భక్తులతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. కళ్యాణ దంపతులుగా పచ్చిపాల శ్రీనివాసులు రెడ్డి, శశికళ, ఏలూరు శ్రీనివాసులు రెడ్డి, సుగుణ వ్యవహరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, రామిరెడ్డి, వెంకటరమణారెడ్డి, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సంగమేశ్వర స్వామి దేవ బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్పాటిక లక్ష్మీ సరస్వతి మహాలక్ష్మి మహాసరస్వతి అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధి నమో నమః నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ విద్యుత్ కాంతులతో చాలా చక్కగా భక్తి సహస్రకోటి యుగధారిణి ఓం గౌరవం దక్షిణ పాదం రక్ష సహస్రనామ్నే పురుషాయ సువర్ణ వెండి యజ్ఞోపవీతము. అదేవిధంగా ఈ నుంచి రాగా చిల్లకూరు మండలంలోని చేడుమాల గ్రామంలో కొలువైయున్న శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామివారి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా బుధవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా రాజినేని పిచ్చయ్య నాయుడు, లీలమ్మ, శ్రీనివాసుల నాయుడు, శిరీష, రామయ్య నాయుడు, సుధారాణి దంపతులు వ్యవహరించారు. నమస్కారం. వాటర్ బాటిల్ కామాక్షి సైదాపురంలో వెలసి ఉన్న బాలా త్రిపుర సుందరిదేవి అమ్మవారి ఆలయంలో శివరాత్రి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. ఆలయంలో నిర్వహించిన శివపార్వతుల కళ్యాణంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉభయదాతలుగా తాళ్ళూరు ఈశ్వరయ్య, పద్మావతి, మోహన్ రాజు, సుకన్య, శిరీషా నాయుడు వ్యవహరించారు. కాబట్టి మనసు చెదరకుండా చేసేటువంటి మానవ మాత్రం మనం కడతా ఉన్నాం.
ఆవిర్భావం సమయం. అదేవిధంగా ఇప్పుడు మనము వీళ్ళకి కళ్యాణాలు ఎదుర్కోవాలా, దాన్ని కవర్ చేసుకుంటూ రావాలంటే పుష్పాణి ఈ పార్వతీ పరమేశ్వరుని ఆది ఓం సోమ సూర్యాగ్నిలోచనలో ఓ 4 రోజులు ఆగి చెప్తామను లేదు. గూడూరు రెండోపట్నం పరిధిలోని చింపిరి నాయుడుపేటలో ఉన్న కామాక్షి దేవి సమేత ఉమామహేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి సందర్భంగా విశేష పూజలు అభిషేకాలు జరిగాయి. స్వామి అమ్మవార్లకు ప్రత్యేకంగా అలంకరణ చేసి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. భక్తులు ఇరువుగా పాల్గొని కళ్యాణాన్ని తిలకించి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. సమర్పయామి. చక్రవాలశీల మహాబల మహాశివరాత్రి పండుగ పురస్కరించుకుని ఓజిలి మండలంలోని సగుటూరు, బట్ల కనుపూరు, ఓజిలిలో కొలువై ఉన్న శివాలయాల్లో స్వామివార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. బట్ల కనుపూరులో దేవాదాయ శాఖ గున్నం సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సగుటూరు ఆలయం చైర్మన్ లెక్కల మల్లికార్జున్, గ్రామస్తులు సంయుక్తంగా ఉత్సవ వేడుకలు నిర్వహించారు. శివాలయాలకు భక్తులు ఇరువుగా చేరుకొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
రాపూరు పట్టణంలోని పడమటి వీధిలో కొలువై ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. అనంతరం జెండా ఊరేగింపును ప్రారంభించారు. ఎడ్ల బండిపై స్వామివారిని కొలువు తీర్చి పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు విరివిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని త్యాగరాజు వీధిలో కొలువై ఉన్న శ్రీ సోమేశ్వర ఆలయంలో శివరాత్రి సందర్భంగా మహాశివుడికి అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. భక్తులు పాల్గొని పలు రకాల సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా మనీష్ జైన్ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. సత్యం జారా వ్రణీమహే గాతం శ్రీదయాది మూడు కిలో नमः ओम वामदेवाय नमः ओम दुर्गाय नमः ओम गिरीशाय नमः ओम अनंग महासेनजनकाय नमः ओम हर हर महादेव शंभो शंकर ओम नमः ओम दिव्याय नमः ओम शिवाय नमः ओम शिवलिंगाय नमः ओम परमलिंगाय नमः ओम नमः शिवाय शिवलिंगం కాబట్టి దీన్ని దర్శించి కదా అన్నదానానికి సార్ అన్నదానానికి పోయే ఖర్చు చూస్తూ ఉంటాము. ఇక్కడికి నేను వచ్చి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఒక సంవత్సరం కన్నా డబల్ పెరుగుతుంది. ఈసారి కూడా డబల్కి ఎక్కువైంది. ఇక్కడ చేసే సేవకులు ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మసూత్రమైన శివలింగం ఇది మహామాన్వితమైన మహాశక్తిశాలిమైన శివలింగం. దీన్ని తరిస్తే సార్ని అందరికీ ఈరోజు అన్నీ చెప్తున్నాము. 10 సంవత్సరాల నుంచి ఈరోజు ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు. అదేవిధంగా దాతలు కూడా వాళ్ళ తోచినంత ఎక్కువ శక్తి మించి కూడా ఈ అన్నదానాలకి దాన ధర్మాలు చేస్తున్నారు. ఇది బ్రహ్మసూత్రం శివలింగం. వీళ్ళందరూ కూడా ఉదయం నుంచి కూడా నిద్ర మానేసి ఏకార్తి ఒక్క పొద్దుతో సైదాపురం సమీపంలో కొలువై ఉన్న సిద్ధల కోనలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. కోనలో కొలువై ఉన్న స్వామివార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు విరివిగా పాల్గొని స్వామివార్లను దర్శించుకున్నారు. మహిళలు దీపాలు వెలిగించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా టీడీపీ తిరుపతి పార్లమెంట్ వాణిజ్య విభాగ ప్రధాన కార్యదర్శి నరసింహప్రసాద్ నాయుడు, మంజుల కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
సైదాపురంలోని రాపూర్ రోడ్ లో కొలువై ఉన్న శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందాంబల కళ్యాణం వైభవంగా నిర్వహించారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వీరబ్రహ్మ స్వామి ఆచారి జయమ్మ, అనిల్, పుత్తూరు దశరథరామయ్య, బాడు జగదీష్ రామయ్య వ్యవహరించారు. గూడూరులోని శ్రీ సాయి సత్సంగ నిలయంలో మహాశివరాత్రి సందర్భంగా భవానీ శంకర స్వామి వారికి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకం, అమృత పాశుపత మహారుద్ర హోమం నిర్వాహకులు కోట సునీల్ కుమార్ వైభవంగా నిర్వహించారు. భక్తులు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. చిలుకూరులోని శంకర గిరిజన కాలనీలో వెలసిన శివాలయంలో శివరాత్రిని పురస్కరించుకుని స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమం నిర్వహించారు. करुणावरुणालयमयिदासौदासस्तवोचितो नहि भो साम्ब सदा शिव शम्भो शङ्कर शरणं मे तव चरणयुगम् शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय शिवाय नमः शिवाय नमः शिवाय नमः नमः शिवाय
ఒంగోలు సమీపంలోని చెర్లోపల్లిలో వెలసి ఉన్న భావన్నారాయణ స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. అనంతరం శివపార్వతుల కళ్యాణం వైభవంగా జరిగింది. భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. కళ్యాణ దంపతులుగా ఆకురాతి సుధీర్, మౌనిక, నరసయ్య, శ్రీదేవి, సీనయ్య, రమాదేవి వ్యవహరించారు. పుణ్యాహవాచనం అంటారు. ఈ పుణ్యాహవాచనం సైదాపురంలో కొలువై ఉన్న శివాలయంలో శివరాత్రి సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా బండి వెంకటేశ్వర్ల రెడ్డి, సుబ్బారెడ్డి, గంగాధర్ రెడ్డి, నారాయణమ్మ, సుజాత వ్యవహరించారు. రసం అన్ని దాంట్లో వేసుకొని గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో శివరాత్రి పర్వదినం సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి. భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఒకటి ఆడబెట్టేసి కానండి కానండి అధిజ్ఞానామదేవత్యాः కుటుంబానాం రామో నామధేశ
వీటికి కూడా రావాలంటే ఈ టేబుల్ 3 ఏర్పాటు చేస్తున్నారు కదా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే స్టేషన్ లో ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించండి. గూడూరులోని రైల్వే స్టేషన్ ను తనిఖీ చేసిన డిఆర్ఎం నరేంద్ర పాటిల్. గూడూరులో వైభవంగా శివరాత్రి వేడుకలు. నరసింగరావుపేటలోని ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో భక్తులకు 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం. శివాలయంలో పరమశివుడి దర్శనం కోసం క్యూ కట్టిన భక్తులు. వైభవంగా శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం. సైదాపురం, రాపూరు ప్రాంతాల్లో కొలువైన ఆలయాల్లో శివరాత్రి సందర్భంగా విశేష పూజలు. విరివిగా పాల్గొని వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందాంబలను దర్శించుకున్న భక్తులు. కనుల పండుగగా శివపార్వతుల కళ్యాణం. మనుబోలు ప్రాంతంలోని శ్రీ కామాక్షి తాయి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా వైభవంగా పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం. పూజల్లో పాల్గొని దర్శించుకున్న ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.